గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు, గౌరవనీయులు ఎక్సైజ్ మరియు మైనింగ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, గౌరవనీయులు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోడే ప్రసాద్ గారు, వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు, అదే సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ గారు, అందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఈడుపుగల్లుకు వచ్చింది రెవెన్యూ సదస్సులో వచ్చాను. ఇప్పుడే పక్క గ్రామంలో మీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా, తేమ శాతం కూడా మాయిశ్చర్ కూడా కరెక్ట్గా అసెస్ చేస్తున్నారా, ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలు గని 5 సంవత్సరాలు బాధలు పడి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు, పెద్ద మెజార్టీతో గెలిపించారు, అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నెరవేర్చడానికి 6 నెలలుగా మేము కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడతాం. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన. ఒక ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది. భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా 4వసారి వచ్చాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్యలు రాత్రింబగళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో. కానీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం, కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని 93% గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం. ఓట్లు కూడా మామూలుగా వేయలేదు, 57% ఓట్లు గుద్దారు మీరంతా కలిసి. మేమెంత చేసినా అది తక్కువే అవుతుంది, కానీ ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే సమస్యలను కూడా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. నేనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 14 సంవత్సరాలు అప్పుడున్నాను, ఇప్పుడు పూర్తి చేస్తే 19 సంవత్సరాలు అవుతుంది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఎవరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా లేరు. కానీ మీరు ఒక్క విషయం చూస్తే ఏ నాయకుడు చేయనంత విధ్వంసం జరిగింది. పరిపాలన అంటే 1-2 ఒక మనిషి అసమర్థుడున్నా అవినీతిపరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం నెట్టే పరిస్థితి వస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం, పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను. బయట వచ్చినప్పుడు మీరందరూ కాగితాలు ఇస్తున్నారు. ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మీరు చూస్తే 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్ళే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా 22A మారిపోతుంది. అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1-2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒక గజమైన, ఒక సెంటైరా, ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం. నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను, అన్నదమ్ముల గొడవ, భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య. అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, అదే సర్వస్వాన్ని భావిస్తారు. అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. అందుకని నేను చూశాను, ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూశారు, ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లో పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాం, భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు. భూమి మీది, మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే, లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే భూమి మంది, కష్టం మనది. మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి, ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. తిట్టినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మన నోరు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు, తప్పు లేదు.
మన రికార్డ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి. అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి, కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి, పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు కేఎం, అదే మరి మున్సప్ ఉండేవారు, అదే మారిగా జమాబందీ జరిగేది. జమాబందీలో ప్రతి ఒక్క రికార్డు ఎస్టాబ్లిష్ చేసి మనం డబ్బులు కట్టి మళ్ళా మన భూమి మన పేరుతో ఉందో లేదో అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకునేవాళ్ళం. అలాంటి ఒక మంచి వ్యవస్థ ఉండే పరిస్థితి ఇక్కడ. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు కోర్టుకు కూడా పోయే పని లేదు, రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు. కంప్యూటర్లో పెట్టుకొని మనల్ని ఆడిస్తే రికార్డు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి క్యాబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు. మీ భూమి సర్వే చేస్తున్నాన్ని పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రనైట్, చాలా కాస్ట్లీ గ్రనైట్, దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకొని మీ భూములు నాటే పరిస్థితికి వచ్చాడు. నిద్ర లేస్తే ఆయన ఫోటో చూడాలి, పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి. ఏం చేయాలో నాకు అదే చూసిన తర్వాత అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి 12 కోట్లు అయింది. ఇలాంటి మనం చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ జరిగాయి. అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయంగా బతికారు. మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని 22A పెట్టినా, మీ భూమి మీది కాదని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ప్రభుత్వం. ఒకప్పుడు నవ్వు ముఖమే నేను చూడలా, కనీసం ఇప్పుడు నవ్వుతున్నారు. ఒకప్పుడు నవ్వాలంటే కూడా భయం, 24 గంటల సమస్యలతో ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మీ ఆస్తులకు రక్షణ కల్పించాలని. సమస్యలు సృష్టించడం చాలా తేలిక, సమస్య పరిష్కారం చేయాలంటే చాలా సమస్య ఉంటుంది. ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము ఈరోజు మీరు చూస్తే దగ్గర అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర 9,500 మొత్తం ఇప్పటి వరకు చూసి 95,263 పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో. ఇప్పటికి చేసింది దగ్గర ఒక 10 రోజులు, ఎన్ని రోజులైంది ఇప్పటికి 6వ తారీఖు స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6వ తారీఖున స్టార్ట్ చేసి జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర 3 లక్షల మంది ఇప్పటి వరకు అటెండ్ అయ్యారు. దగ్గర 1 లక్ష సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత
మాది, దాంట్లో అనుమానమే లేదు. ఇది ఇంకో పక్కన మీరు చూసినప్పుడు కొత్తగా కూడా ఒక చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడే ఒక అతను వచ్చాడు, మీరు చూశారు, ఇక్కడే ఉన్నాడు. ఈ పక్కన అతను అన్నమయ్య డిస్ట్రిక్టా, అన్నమయ్య జిల్లా. ఆయన భూమి వేరే వాళ్ళు కబ్జా చేశాడు. కబ్జా చేస్తే ఎక్కడెక్కడో తిరిగాడు. ఎక్కడా పరిష్కారం కాకపోతే నేను ఇక్కడికి వస్తున్నానంటే నేరుగా నాకు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో ఎదుక్కుంటా వచ్చాడు అతను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందుకని మీరందరూ చూస్తే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఆ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. ఈ 2024 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం. ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే, కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసిన, బలవంతంగా బెదిరించి లాగేసుకున్న, మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది. 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం. ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం. ఒక పక్క ఫైన్ వేస్తాం, ఒక పక్క జైల్లో పెడతాం, ఒక పక్క ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు, అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా 1 సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, తాట తీస్తాం, ఎవడిని వదిలిపెట్టాం. ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే కావడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్పినట్టు కబద్దార్, జాగ్రత్త. ఆ భూమి దగ్గరికి పోయినప్పుడే అతనికి జైలు కూడా కనపడాలి. ఈ భూమి దగ్గరికి వస్తున్నాం, రేపు మళ్ళా జైలుకు పోవస్తుందని భయపడితే ఆ భూమి దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను చూశాను, దగ్గర 16,816 గ్రామాలకు గాను 6,698 గ్రామాల్లో రీసర్వే చేశారు. ఆ రీసర్వే చేసి దగ్గర 2,79,148 మంది ఫిర్యాదులు చేశారు. ఈ రీసర్వే తప్పుడు సర్వే జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక 2 ఇచ్చారు. మాది 2 సెంట్లు పోయిందని, మాది 4 సెంట్లు పోయిందని. మా వాళ్ళు అంటారు 2 సెంట్లు 4 సెంట్లకి మళ్ళా రీసర్వే చేయలేము, లేకపోతే ఇది సమస్య పరిష్కారం చేయలేము అంటున్నారు. కానీ సానుకూలంగా ఆలోచించి ఏదో ఒక విధంగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 33 రోజుల పాటు ఈ సదస్సులు పెడుతున్నాం. ఈ సదస్సుల్లో నేను మా డిపార్ట్మెంట్కి ఒకటే కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకోవాలి. ఒకసారి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, మా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తున్నా, నేను కూడా వదిలిపెట్టిన మళ్ళీ వస్తూ ఉంటా. నా దగ్గరికి ఒక్క పిటిషన్ కూడా రాని రోజున మీరు సమర్థవంతంగా డిపార్ట్మెంట్ రన్ చేసినట్టు. ఒకవేళ నా దగ్గరికి ఒక పిటిషన్ వచ్చినా ఆ పిటిషన్ వివరాలు కంప్యూటర్లో చూస్తే పరిష్కారం చేయలేని సమస్యగా ఉండాలి. ఎక్కడో ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చేయమంటే ఇవ్వలేము, లేకపోతే ప్రభుత్వ భూమి ట్యాంక్ పరంబోకి ఇచ్చేయమంటే ఇవ్వలేము.
అలాంటి తప్ప మానవతా దృక్పథంతో పరిష్కారం చేయగలిగిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ మ్యాప్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ భూములన్నీ కూడా ప్రదర్శన చేసే విధంగా పెట్టాం. అభ్యంతరాలు ఉంటే పూర్తిగా చెప్పమన్నాం. ఎస్ఎల్ఆర్ కానీ ఆర్ఆర్ కానీ 1B రిజిస్టర్ కానీ 22 జాబితాలో ఉండే అన్నీ కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం. టోటల్గా ట్రాన్స్పరెంట్గా పెడతాం. మీరు చెప్పింది ఓపిక్గా వింటాం. సమస్య పరిష్కారం చేయగలిగితే ఈరోజు మీరు చూస్తారు, ఇక్కడికి వచ్చారు, కొన్ని విషయాలు చెప్పారు. నేను ఇది అవుతాను, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్తాను. అవి చేసి అవసరమైతే చట్టాన్ని మార్పు తీసుకొచ్చి క్యాబినెట్ కూడా తీసుకొచ్చి మీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా మీ భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లో మార్పులు, వారసుల పేర్లు నమోదు కానీ, సరిహద్దు సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, భూ కబ్జాలు, అసైన్డ్ భూముల యొక్క పరాధీనం, నిషిద్ధ భూములు 22A జాబితాను తొలగింపు, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ప్రతి ఒక్క ఫిర్యాదుని రికార్డ్ చేస్తాం. జవాబుదారితనంగా పనిచేస్తాం. పూర్వపరాలన్నీ కూడా దానికి ఏమేమి ఉన్నా అన్నీ తీసుకుంటాం. అన్నీ తీసుకుని నేను ఒకటే హామీ ఇస్తున్నా, వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. శాశ్వతంగా పరిష్కారం చేస్తాం. ఒకసారి ఆ రికార్డులు అప్డేట్ అయిన తర్వాత మీకందరికి కూడా మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. సర్వే కూడా పూర్తి చేస్తాం. ఆ సర్వే పూర్తి చేయడమే కాకుండా మీ పట్టాదారు పాస్కంలో QR కోడ్ కూడా పెట్టి మీరు మీ యొక్క భూమి మీ పేరుతో ఉందో లేదో చూసుకునేట్టుగా వసతి ఏర్పాటు చేస్తాం. అది చూసుకొని ఎక్కడ మీ భూమి ఉందో ఆ భూమి దగ్గరికి నేరుగా పోయేట్టుగా జియో ట్యాగింగ్ కూడా చేసి మీ భూమి దగ్గర మీరు పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు మీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది. టెక్నాలజీలో మీరు చూస్తే జియో ట్యాగింగ్ చేస్తే ఇప్పుడు ఈ ఇల్లు ఇక్కడ ఉందంటే పలానాళ్ళ పేరుతో ఉందంటే నేను డ్రోన్ ద్వారా మీకు మెడిసిన్ కావాలంటే, మందులు కావాలంటే మీ ఇంటి మీదకే పంపించే పరిస్థితికి వస్తుంది. అలాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి. మొన్న మీరు చూశారు, బుడమేరు వరదల్లో నేరుగా కింద నుంచి పైకి పంపించాలంటే మా వల్ల కాకపోతే డ్రోన్ ఉపయోగించుకొని పైకి ఆహారం పంపించాం. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మీకు ఏదైనా అవసరమైతే పంపించాలంటే, పలానా ఇంటికి పంపించాలంటే నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. నేను అందుకనే ఈరోజు చూశాను, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే ధాన్య సేకరణలో చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ మీ పొలంలో మీ ధాన్యం ఉందా, లేకుంటే తీసుకుపోయి ఇమ్మీడియట్గా ధాన్యం తేమ ఎంత ఉందో మాయిశ్చర్ టెస్ట్ చేశారా, టెస్ట్ చేసిన తర్వాత రైస్ మిల్కి వెళ్ళిందా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూనే రైస్ మిల్లో మీ ధాన్యాన్ని మీరు అప్పచెప్పిన 2-3 గంటల్లో బ్యాంకులో మీ డబ్బులు వేస్తే నేరుగా అక్కడి నుంచి నేరుగా బ్యాంకు మీరు ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి. బ్యాంకుకు కూడా పోయే పని లేదు. మీ ఫోన్లోనే పేటీఎం ఉంది, అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, అనేక సమస్యలు ఈ గ్రామంలో వచ్చే బీసీ కాలనీ అతి పెద్ద సమస్య. 176 ఇంటి జాగాలు 82-87లో ఇచ్చారు. అంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఇచ్చాం. అక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొని ఈరోజు మళ్ళా 22A ఎక్కించి ఇది మీ భూమి కాదు,
ఇది ప్రభుత్వ భూమి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ 176 మందికి పట్టాలు ఇచ్చే బాధ్యత బేషరతుగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదే మరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారికి ఒకటే కోరుతున్నా, ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ కూడా చూస్తే అందరూ కూడా 144 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువే ఉంది. ఇది పెద్ద కష్టం కాదు. ఒకప్పుడు ఇల్లు మారిగా ఉండేది. ఇప్పుడు కొంతమంది కష్టపడి సంపాదించుకొని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నారు. అయినా పేదవాళ్ళే. మీరు కష్టపడి పైకి వచ్చిన దానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంటి జాగా మీకు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 176 మంది తర్వాత అనుమోలు ఝాన్సీ లక్ష్మి, ఇక్కడ మీరు చూస్తే 22A పెట్టారు. భర్త చనిపోయాడు 2002లో. ఆ భూమి కూడా 22A పెట్టారు. అది కూడా 22A నుంచి తీసేసి మీకు ఇచ్చే విధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వీరమాచినేని నాగకోటేశ్వరరావు, యలమంచిలి బేబీ సరోజిని, పర్వతనేని రాజగోపాల్, రవిదుర్గ రాణి, సానా రామలక్ష్మి, అదే సమయంలో హనుమంతు సరస్వతి, వీళ్ళందరూ కూడా చూస్తే అనాధీనంలో పెట్టారు. ఈ భూమిని కూడా 22A కింద పెట్టారు. అవి కూడా ఆదేశాలు చెప్తున్నా, చట్టపరంగా ఎగ్జామిన్ చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేట్టుగా, వాళ్ళకు పట్టా ఇచ్చేట్టుగా చర్యలు తీసుకుంటాం. ఇది కూడా పరిష్కారం చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే పర్వతనేని శ్రీకృష్ణమూర్తి, ఈ భూమి కూడా ఓల్డ్ సర్వే నెంబర్ కోరిలేషన్ చేంజెస్ చేయమని కోరారు. అది కూడా లాగిన్ వచ్చి 388/6, బట్ నోట్ చేసింది 388/1 పెట్టారు. ఇది కూడా ఇమ్మీడియట్ కరెక్ట్ చేపిస్తాం. పర్వతనేని వెంకట జగన్మోహన్ రావు, అది కూడా సేమ్ సమస్య. ఇది కూడా చేస్తాం. ఈ రెండు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఒకటి చూస్తే యార్లగడ్డ మాధురి, జనన్ చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మద్దాల శకుంతల, ఒకరు 2 సెంట్లు, ఒకరు 4 సెంట్లు. ఈ సర్వేలో ఇబ్బంది వచ్చింది పెట్టారు. మా వాళ్ళైతే వీలు కాదంటున్నారు. కానీ 0.2 నాట్ సెంట్లు, 0.2 అంటే సెంట్లో 0.2. ఇంకొకది 0.04 అంటే ఒక సెంట్లో 0.04. ఇది మ్యాగ్నానిమస్గా మీరు వదిలిపెట్టేస్తే అది ఇష్యూ కాదు. చిన్న విషయాన్ని పెట్టుకొని లేనిపోని గొడవలు చేసుకుంటే మనం కూడా నష్టపోతాం. ఆ చిన్న చిన్న గొడవలకి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిదని నా అభిప్రాయం. ఇంకొక కేసు నేను చూస్తున్నా, ఒక ఇంట్లో 4 ఉంటే 4 మధ్యలో కోనేరు రమేష్, కోనేరు పద్మజ, కోనేరు సునీల్, కోనేరు ఇందిరాదేవి, కోనేరు ప్రసాద్, 5 మంది. కుటుంబ సమస్య. ఓసారి కుటుంబ సమస్య కూడా కోర్టుకి ఎక్కే పరిస్థితి వస్తుంది. కానీ నష్టపోయేది మనమే నష్టపోతాం. ఎవరన్నా మీ పెద్ద మనుషులుంటే, ఒకప్పుడు మనం అంతా కూడా ఈ సమస్యలు పరిష్కారం చేసుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు రాను పెద్దవాళ్ళు చెప్పినా వినేవాళ్ళు తగ్గిపోయారు. ఎవరి పాటికి వారు స్వతంత్రంగా ఎక్కడికక్కడ లిటిగేషన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవంతుడు మనకు సంపద ఇవ్వాలి తప్ప చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటే నష్టపోయేది మనమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అప్పటికి కూడా ఎవరైనా పరిష్కారం కాకపోతే ప్రభుత్వం ఆలోచిస్తాం. ఎవరు న్యాయంగా ఉంటే దాని ప్రకారం మేమేం చేయాలో చేస్తాం. ఈ 5 విషయాలు కూడా కలెక్టర్కి ఒకసారి చెప్తున్నా. మీరు 5 మందిని పిలిపించి ఒకసారి మాట్లాడండి. మీ జాయింట్ కలెక్టర్కి చెప్పండి. అవసరమైతే ఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ కూడా చెప్పి
వీలైనంత వరకు అమికబుల్గా వాళ్ళందరిలో న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్క చేసి పరిష్కారం చేసే మార్గానికి శ్రీకారం చుట్టమని కూడా చెప్తున్నా. నాకు అర్థమైంది మీ సెంటిమెంట్స్ కూడా. ఓసారి సున్నితమైన విషయం, భూమి అనేది చాలా సున్నితం. భూమితో మనకుండే అనుబంధం కూడా చాలా విడదీయలేనిది. రెండోది, ఒక్కోసారి మన కుటుంబ సభ్యుల్లో కూడా మనకు విభేదాలు వస్తూ ఉంటాయి. విభేదాలు వచ్చినప్పుడు చివరి వరకు మీరు లాగతా కూర్చుంటే మీకు కూడా నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది నా ఆలోచన. ఒకవేళ అవసరమైతే మీరు ఇబ్బంది పడినా నేనేమైనా చేయగలిగితే, పరిష్కారం చేయగలిగితే, మీరు పరిష్కార మార్గం చూపించగలిగితే అది కూడా నేను అమలు చేసి ఆమోదయోగ్యంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీకు వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు, గ్రామ సమస్యలు నేను మాట్లాడలేదు. నేను ముఖ్యంగా మాట్లాడిన సమస్యలన్నీ మీరు చూస్తే రెవెన్యూ సమస్యలే మాట్లాడాను. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. నేను అవసరమైతే మళ్ళీ మా వాళ్ళు సదస్సులన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే దాని పూర్వోపరాలకు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసే వరకు మీకు నేను అండగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నేను మధ్యాహ్నం రావాల్సింది. ఒకసారి రోడ్డు మీద సమస్య పరిష్కారం కాకపోతే దాని పూర్వోపరాలకు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసే వరకు మీకు నేను అండగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నేను మధ్యాహ్నం రావాల్సింది. ఒకసారి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను కూడా అక్కడ సమస్య పరిష్కారం చేసే వరకు అక్కడనే ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ధాన్యం సేకరణ విషయంలో కూడా చాలా సమస్యలు ఉంటే అవన్నీ అధ్యయనం చేసుకోవడానికి ఆలస్యమైంది. 1 గంటకు వచ్చిన మీరందరూ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఏంటి తమ్ముడు ఇట్రా, ఉండమ్మా, కూర్చో, మీరు కూర్చో, ఒక్కొక్కరు రండి, ఆయన రండి, ఆ కుర్రాడు రండి, ఒక్కొక్కరు రండి, కూర్చోండి, మీరు కూర్చోండి. హలో, చెప్పాను, మైక్ తీసుకొని చెప్పండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి, 1 మినిట్ కూర్చోండి. నేను ఎప్పుడూ అనుకోలేదండి ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని, నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. సార్ చెప్పారు ఈ 5 ఏళ్ళుగా నవ్వుతున్న మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు. కానీ నేను చూశాను సార్, నవ్వుతున్న మొహాలు నేను చూశాను. ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుండే చూశా. ఆయన పలకలు వేసుకున్నారు కదా రోడ్ల పైన, వాటిపైన ఆయన నవ్వుతుండే చూశా. శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా, అది చూశా నేను. ఆ నవ్వు మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్. మిగతా వాళ్ళు నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్, తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్. నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా, ఆయన అభిమానితో నేను శపథం చేశాను, మా బాబు గారు వచ్చాక కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు, నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్. ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడుతాను. నేను ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి, మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా? ఆటో తోలుతాను సార్ నేను, రెంట్కి సార్. అది రెంట్కి తీసుకుని నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో. ఓకే, రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా. ఆ పేరు రాసుకొని ఇప్పించండి, నేను ఇప్పిస్తాను. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా. ఓకే, 9381887514. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఫోటో, థ్యాంక్ యూ. చెప్పమా. ఇట్రామ్మా.